కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో సంచలన నిర్ణయాలు తీసుకుంది. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో గందరగోళం నెలకొంటుంది ఈ మూసీ నది పైన. దీనిపైన మరింత సమాచారం చెప్పడానికి మన ముందున్నారు సీనియర్ జర్నలిస్ట్ వసంత్ గారు. చెప్పండి వసంత్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అటు పార్లమెంట్ లో కూడా గందరగోళంగా ఉంది ఈ మూసీ నది పైన. అసలు గుడ్ న్యూస్ ఏంటి? మూసీ ప్రాజెక్టుకి సంబంధించి ఒక క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో ఒక పక్క బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మూడు కూడా మూసీ ప్రక్షాళనకు మేము అడ్డం కాదని చెప్తున్నారు. అటు ప్రతిపక్ష విపక్షాల వాళ్ళు కూడాను. ఇక్కడ మూసీలో అడ్డంగా ఉన్న కొన్ని ఇళ్ళు ఏవైతే కోల్పోయిన వారు ఉన్నారో వాళ్ళ ఆ ఇళ్ళనన్నింటినీ కూల్చడం జరుగుతుంది. అంటే కొన్ని మూసీ గర్భంలో కూడా ఉన్నాయి. ఇక భూసేకరణ 2013 చట్టం ప్రకారం కూడాను పరిహారం ఇస్తామని రాజ్యసభలో కూడాను ప్రభుత్వం ప్రకటించింది. ఇక బాధితుల కోసం 15,000 ఇల్లు కేటాయిస్తున్నట్లుగా కూడా తెలిపిందనమాట. అసలు ఈ న్యూస్ మీద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారంటారా? అంటే ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నీకు ₹1,00,00,000 మూసీకి దగ్గరలో ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లోనో అంటే రివర్ బెడ్కి సంబంధించిన ప్రాంతాల్లో ₹1,00,00,000 ఇల్లు ఉంది. సో నీ ₹1,00,00,000 ఇల్లు కూల్చి అక్కడ నుంచి నీ ఇంటిని తీసుకెళ్ళిపోయి అంటే నీ ఇంట్లోంచి నేను బయటికి గెంటేసి నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తే నువ్వు డబుల్ బెడ్రూమ్ తీసుకుంటావా? అంటే ఒకప్పుడు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఆయన కట్టిన ఇల్లు కానీ అన్నీ నాసిరకంగా ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పుడు అదే డబుల్ బెడ్రూమ్ని కొన్ని మరమ్మతులు చేసి రెనోవేషన్ చేసి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి ₹1,00,00,000 వాల్యూ ఉన్న ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకోరు, మీరు ఒప్పుకోరు. కాబట్టి అట్లనే ఇప్పుడు ప్రజలు కూడాను దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. అంటే మూసి ప్రక్షాళన చేయండి, ఎక్కడ ఉన్న ఇల్లులు అక్కడే ఉంచండి, కాకపోతే ఒక రిటర్నింగ్ వాల్ అనేది కట్టాలి. అంటే విజయవాడకి సంబంధించి కృష్ణానది పరివాహక ప్రాంతంలో రిటర్నింగ్ వాల్ ఎట్లయితే కట్టారో అట్లాంటి రిటర్నింగ్ వాలే మూసీలో కూడా కట్టాలని చెప్పేసి ప్రజలు తెలియజేస్తా ఉన్నారు. అసలు ఈ మూసీ నది గర్భంలో ఎన్ని ఇల్లు ఉన్నాయి? ప్రభుత్వం ఎలా కాపాడుతుంది వాళ్ళు? మూసీ నది ఉంది. ఈ మూసీ పరివాహకంలోనే ఈ మూసీ గర్భంలోనే దాదాపుగా 1,600 ఇల్లు ఇందులో ఉన్నాయి. ఈ 1,600 ఇళ్లలో ఇప్పటికే కొన్ని కూల్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మూసీ నది లోపల మాత్రమే ఉన్నాయి, అంటే దీనికి బయట కాదు, ఓన్లీ ఇన్సైడ్ మాత్రమే ఉన్నాయి. ఇన్సైడ్ లో ఇల్లులన్నీ ఉన్నాయి అనమాట. ఈ 1,600 ఇళ్లలో దాదాపుగా సగం పైన ఇప్పటికీ కూల్చేయడం కూడా జరిగింది. ఈ మూసీ వెలుపల బయట చాలా పెద్ద పెద్ద ఇల్లులు అన్ని కూడాను అంటే ₹1,00,00,000, 70 లక్షలు, 80 లక్షలు. ఇక్కడ వెలుపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వెలుపల ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి సిద్ధంగా లేరు. వాళ్ళతోనే ఇప్పుడు ప్రాబ్లం అయితే వస్తా ఉంది. ఒకవేళ మూసీ సుందరీకరణ జరిగితే ఎన్ని ఇల్లు కోల్పోతారు? దాదాపుగా 13,000 ఇల్లు. ఈ బాధితులందరూ కూడాను ఈ 13,000 ఇల్లులు వదిలేసి వెళ్తారంటే ఖచ్చితంగా మేము వెళ్ళమని చెప్తా ఉన్నారు. ఎప్పుడైనా వరదలు వచ్చినా సరే, వర్షాలు పడినా సరే, చిన్న వర్షానికి వరద అనేది రోడ్డుపైకి వస్తుంది, నాలాలు అనేవి ఫుల్ అయిపోయి బయటకు వస్తుంది, ఆ ఫ్లో అంతా బయటకు వస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చూడండి, ఈ గుడిసెలు ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ మూసీకి సంబంధించి ఈ ప్రాంతాల్లో ఇల్లు అట్లానే ఉండటం వల్ల ఇక్కడ చూద్దాం మనం ఈ చెత్త అంతా పేరుకుపోతుంది. అంటే సాఫీగా ముందుకెళ్ళలేదు, వాటర్ అనేది ఫ్లడ్ అనేది ముందుకెళ్ళట్లేదు. సో ఇక్కడ అన్ని కూడాను ఈ చెత్త ఇక్కడ పేరుకుపోతుంది, కేవలం ఇట్లా మూసీలో ఇల్లులు ఉండడం వల్లనే అని చెప్పేసి. ఈ గుడిసెలు చూడండి ఎలా ఉన్నాయి. మూసీ నది గురించి ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు అక్కడ మూసీ నదికి వెళ్ళి నిద్రలు కూడా చేసి మేము వాళ్ళకి అండగా ఉంటామంటున్నారు. ఇది ఎంతవరకు ప్రజలకు కరెక్ట్ అంటారు? ఈ 8 మంది ఎంపీల్లో కూడాను 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒక సాయ మంత్రి ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారు సాయ మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన మూసీ నిద్ర అనే పేరుతో మూసీ వాసుల దగ్గరికి వెళ్ళి ఒక రోజంతా నిద్ర చేయడం కూడా జరిగింది. తెల్లారే వరకు అక్కడే ఉండి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో భోజనం చేయడం, ఆ నైట్ అంతా అక్కడే స్టే చేశారు. కానీ ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఇచ్చింది. అసలు మేము ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు, ఏంటి అనేది కూడాను ఒక క్లారిటీ ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక సఖ్యత కుదిరింది. కానీ కిషన్ రెడ్డి గారు రీసెంట్గా వెళ్ళారు, మీ ఇల్లులు మీకు ఉంటాయని చెప్పారు. కానీ ఇక్కడ రెండు ఒక ఒప్పందానికి రావడంతోనే ఇప్పుడు వాటన్నిటి వల్ల పెద్ద ఉపయోగం లేకుండా పోయిందని తెలుసుకోవచ్చు. పార్లమెంట్ లో దీన్ని ఏ విధంగా ఆమోదిస్తారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు ఆహ్వానించడానికి, అంటే దాదాపుగా ఒక సంవత్సరానికి 2,000 కోట్ల పైన ఇన్కమ్ వస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. అంటే కేవలం దాని మీద టూరిజం డెవలప్ చేస్తే కనుక సో డెఫినెట్లీ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడాను పదే పదే చెప్తా ఉన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, ఎస్పెషల్లీ హైదరాబాద్ మునిగిపోతుంది చిన్న వర్షానికి, కాపాడుకోవడం కోసం మాత్రమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించిన ఎంపీలు కూడా ఉన్నారు, దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీ ఎవరైతే సురేష్ రెడ్డి ఉన్నారో ఆయన అడిగిన ప్రశ్న, బీఆర్ఎస్ ఎంపీ అయినా ప్రస్తుతానికి రాజ్యసభలో ఉన్నారు కాబట్టి ఆయన అడిగిన ఒక ప్రశ్న, ప్రజల వ్యతిరేకత ఉన్నప్పుడు అటు రాష్ట్ర ప్రభుత్వం వివరణని కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఆమోదిస్తుందని సురేష్ రెడ్డి అడిగారు. సో దానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సహాయ మంత్రి ఎవరైతే బొకెన్ సాహు ఉన్నారో ఆయన చాలా క్లియర్ గా రాతపూర్వకంగా కూడా
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి సంబంధించి అంశంపై పార్లమెంట్ లో వచ్చినప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వం కూడాను కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక క్లారిటీ ఇచ్చారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది రాతపూర్వకంగా ఇచ్చారు, ఆడియో కాకుండా. సో ఈ మూసీ నది డిపిఆర్ కి ఎంత టైం పడుతుంది? ఎస్, ఇక్కడ అంటే ఇక్కడ చాలా క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం అసలు డిపిఆర్ తయారు చేయకుండానే డిపిఆర్ కి ఎంత సమయం పడుతుంది ఏంటి అనేది, ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడాను తెలియకుండానే కానీ ఇల్లులు కోలుగొట్టడం జరిగింది. దాదాపుగా అంటే 18 months 1.5 year పడుతుంది ఈ డిపిఆర్ తయారు చేయడానికి. ఈ డిపిఆర్ తయారు చేయడానికి దాదాపు కొంత ఖర్చు 100 కోట్ల 1000 కోట్ల ఖర్చు అవుతుంది. దాంతో పాటుగా కూడాను ఇక్కడ 18 నెలల సమయం పడుతుంది ఈ డిపిఆర్ తయారు చేయడానికి. సో ఎట్టకేలకు వీళ్ళు డిపిఆర్ తయారు చేయలేదు, అసలు ప్రాజెక్టు గురించి వివరించలేదు, ఇక ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు కాబట్టి కేవలం అందుకనే ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ప్రాజెక్ట్ వాల్యూ అంతా ఈ ప్రాజెక్ట్ పూర్తి అవడానికి ఎంత సమయం పడుతుంది? 1.5 కోట్లు. 1.5 1.5 కోట్లు ఈ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ. అంటే ముందు నుంచి కూడా దాని సుందరీకరణకు కానివ్వండి, అదే బ్యూటిఫికేషన్ కానివ్వండి, ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కానీ, లేదంటే ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అంటే దాదాపుగా ఇక్కడ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 15,000 ఇల్లులు కేటాయిస్తుంది. డబుల్ బెడ్రూమ్, ఇవన్నీ కూడాను డబుల్ బెడ్రూమే. ఎవరైతే మూసీకి సంబంధించి ఇల్లు కోల్పోతారో వాళ్ళందరికీ కూడాను ఈ ఇల్లులు కేటాయించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఇక్కడ ఈ మూసీకి సంబంధించి దాదాపుగా 13,000 ఇల్లు కూడాను కోల్పోతారని చెప్పేసి ఇప్పటికే ఒక వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా దీనికి 1.5 కోట్ల ఖర్చు అవుతుంది. సో ఇక ఎట్టకేలకు మూసీ పైన ఒక సంచలన నిర్ణయం, అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, యథాతథంగా మళ్ళీ ఇల్లులు కూల్చేయడమా, లేదంటే అసలు మూసీ నిర్వాసితుల పరిస్థితులు ఏంటి, భూ నిర్వాసితుల పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఇల్లులు కోల్పోయిన వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళందరికీ ఏమన్నా కేటాయిస్తారా కేటాయించరా అనే దానిపైన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఇచ్చింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆమోదం తెలియజేయడంతో ఎట్టకేలకు మూసీ పైన ఏదైతే ఉత్కంఠ నెలకొందో ఆ ఉత్కంఠకు తెరపడిందని కూడా మనం చాలా క్లియర్ గా అనుకోవచ్చు. సో వసంత్ గారు, ఈ మూసీ నది సుందరీకరణ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మోటో ఏంటంటే రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ తీసుకురావాలి, అంటే ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి. అదొక బ్యూటిఫికేషన్ చేస్తే కనుక ఏదైతే థేమ్స్ నగరం ఉందో అట్లా తయారు చేస్తామని చెప్తా ఉన్నారు. మన యూరప్ వెళ్ళారు. సో అలాంటి దేశాల్లో ఉన్న చిన్న చిన్న నదుల బ్యూటిఫికేషన్ ఏ విధంగా చేశారు, సుందరీకరణ ఏ విధంగా చేశారు, డెవలప్మెంట్ ఏ విధంగా చేశారు, ప్రక్షాళన ఏ విధంగా చేశారు, వీటన్నిటికి సంబంధించి కొన్ని లోటుపాట్లు తెలుసుకొని చిన్న వర్షం పడినా పెద్ద వర్షం పడినా ఆ నీళ్ళన్నీ కూడాను ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఎక్కడ రోడ్డు పైకి రాకుండా ఆ వాటర్ అంతా కూడాను వర్షపు నీళ్ళన్నీ కూడాను మూసీలోకి వెళ్ళాలి, సుందరీకరణ చేయాలి, మూసీ బాగుండాలి. గతంలో ఎప్పుడైతే మూసీ తాగడానికి నీళ్ళు ఇచ్చిందో ఏ విధంగా ఇచ్చిందో సో అదే విధంగా మళ్ళీ కూడాను మూసీని ప్రక్షాళన చేస్తాం, సుందరీకరణ చేయడమే ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలే ముఖ్య ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో మొత్తానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు అయితే ఇవే. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.